ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం జాతరలో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపం ఉందని ఎంపీ కవిత మండిపడుతున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గిరిజన కుంభమేళ మేడారం జాతరను సందర్శించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ప్రస్తుతం మేడం మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, మొత్తం గద్దెలు చూశారు, ఏర్పాట్లు చూశారు. ఏంటి మేడం గతానికి ఇప్పటికీ తేడా ఏం గమనించారు? ఈరోజు కోట్ల మంది గిరిజన ఆదివాసీల పేదల ఇలవేల్పైన సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా, రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాల నుంచి వచ్చే అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఈ అమ్మవార్లను దీవించమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. గడిచిన 10 ఏళ్లలో 4 జాతరలు దాదాపు 400 కోట్ల రూపాయలతోని ఆ రోజున్న కేసీఆర్ గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా నిర్వహించింది. అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లాలో ఉమ్మడి జిల్లా అధికారులందరితోని మేము సమీక్షలు నిర్వహించి ఇక్కడ అనుభవజ్ఞులందరి సేవల్ని, సర్వీసులను మేము వాడుకున్నాం. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించుకున్నాం. కానీ ఇది ఎవరికో ఒకరికి సొంతంలాగా ఈ జాతర నిర్వహణ ఏదైతే ఉందో సరిగ్గా లేదు. ఇప్పటికే 10,000 మంది హాస్పిటలైజేషన్ అయిండు, హాస్పిటల్ పెట్టిందని, మంచినీళ్లు లేవని, పుణ్యానికి వచ్చిన బస్సు ఎక్కుతున్నారనే ఒక దీనితోని 5 కిలోమీటర్లు ఆడవాళ్ళని నడిపిస్తున్నారు. ఇది సరిగ్గా లేదు. జాతర నిర్వహణ అన్ని లోపాలున్నాయి. దీన్ని సరి చేసుకొని వచ్చే భక్తులందరికీ ప్రశాంతంగా దర్శనం కలిగించే ఏర్పాట్లు చేయమని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరాను. అధికారులందరికీ కూడా కోరడం జరుగుతుంది. గతంలో మేము నిర్వహించినప్పుడు అందరి సర్వీసులు, అందరి అనుభవాన్ని క్రోడీకరించి నిర్వహించుకున్నాం. ఇప్పుడు అది లోపించినట్టుగా కనిపిస్తా ఉంది. జాతర నిర్వహణలో ఎలాంటి లోపాలు గమనించారు? ఎందుకంటే చాలా చోట్ల మంచినీళ్ళు లేవని కంప్లైంట్ చేస్తున్నారు, చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఇంతకుముందు మా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడారు. ఎందుకంటే వారు గిరిజన శాఖ మంత్రిగా వారు ఉండే, నేను ఎంపీగా ఉండే. పోయినసారి చాలా సిస్టమేటిక్ గా కూడా ఎంతమంది ఎన్ని వేల సంఖ్యలో జనాభా వచ్చినా కూడా ఇబ్బంది కలగకుండా వాటర్ కావచ్చు, లేకపోతే శానిటేషన్ కావచ్చు, లేకపోతే ఇమీడియట్ గా ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు, అన్ని విషయం. ఈసారి వాటర్ ప్రాబ్లం ఉంది. పైగా గతంలో నుంచి కూడా ఏంటంటే ఈ ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలి, గద్దెల వరకు ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి మనం ప్రతి ఏటా ఉండేది. కానీ వాళ్ళ ఫ్రీ బస్సులను ఏర్పాటు చేసి 5 కిలోమీటర్లు ఈ ఎండలో ఆడవాళ్ళు ఉసులు తీసుకుంటా ఉన్నారు. 5 కిలోమీటర్లు అవతల వదిలిపెడితే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇక్కడ దాకా వస్తే మేమే ఇబ్బంది పడుతున్నాం. అలాంటి సామాన్య ప్రజలు కొంతమంది 2-3 రోజులు ఇక్కడే ఉండి అమ్మవాళ్ళ సేద తీరుస్తూ ఇక్కడే వాళ్ళు వంటలు చేసుకుని సామాన్లు, మళ్ళీ బంగారం అన్ని తీసుకొని వస్తారు. అటువంటి సామాన్య ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో రాష్ట్రపతి ఇప్పుడైనా కన్విప్పు చేసుకోవాలి, అన్ని వస్తువులు కల్పించాలి. రేపు రాష్ట్రపతి వస్తారంటున్నారు, గవర్నర్ వస్తారంటున్నారు, ముఖ్యమంత్రి వస్తారంటారు. రేపు ఇద్దరు అమ్మవాళ్ళు కొలువై ఉంటారు కాబట్టి ఇంకా సామాన్య ప్రజలకు ఎన్నో ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు కావచ్చు, ఇంకా 2-3 రోజులు ఉంటుంది జాతర. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, మంచి కనీస వసతుల్లో ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. 100% జిల్లా కలెక్టర్ గారు, నేను ఒక పార్లమెంట్ సభ్యులు, ఈ ప్రాంత వాసులు ఒక వారం రోజుల నుంచి అసలు ఎందుకంటే ఏం జరుగుతుంది తెలుసుకుందామన్నా కూడా ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఉంది. అంటే ఇదే కలెక్టర్ గారు మా దగ్గర ఉన్నప్పుడు ఉండే, అప్పుడు లేని మరి ఇప్పుడు ఏమైందో మాకు తెలియదు. కానీ మరి లేకపోతే మా ఫోన్ ఎత్తదని ఏమన్నా వాళ్ళు చెప్పినో తెలియదు. కానీ అసలు ఇక్కడ అధికారుల కోఆర్డినేషన్ బిల్కుల్ జీరో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది మహిళా భక్తులను ఉచిత సర్వీసుల పేరుతో తీసుకొచ్చి 5 కిలోమీటర్ల దూరంలో వదిలిపెడుతున్నారు. దానివల్ల భక్తులు నడవలేకపోతున్నారు. తాము క్యారీ చేసేటువంటి వస్తువులు కావచ్చు, అట్లాగే బంగారాన్ని, ఏదైతే బెల్లాన్ని మోసుకొని రావాల్సి వస్తుందో అది చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, అట్లాగే మాజీ ఎంపీ కవిత ఆరోపిస్తున్నారు. దాంతోపాటే భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇన్ఎక్స్పీరియన్స్, అంటే అధికారులకు ఇక్కడ కోఆర్డినేషన్ లేదు, ఎక్స్పీరియన్స్ లోపం ఉంది. అంటే గతంలో అనుభవజ్ఞులైనటువంటి అధికారులను తీసుకొచ్చి మేము జాతర నిర్వహించే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ జాతర నిర్వహణలో అధికారుల మధ్య సమన్వయ లోపము, అట్లాగే ఇన్ఎక్స్పీరియన్స్ కనబడతా ఉంది. దీన్ని రాబోయే 2-3 రోజులు సరి చేసుకోవాలి. ఎందుకంటే భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి రాబోయే 2-3 రోజుల పాటు శనివారం సాయంత్రం ఎప్పుడైతే వనప్రవేశం చేసే వరకు అప్పటి వరకు దర్శనాలు కొనసాగుతుంటాయి. కాబట్టి అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి, ఏకపక్షం కూడా వ్యవహరించొద్దని కూడా సత్యవతి రాథోడ్ అట్లాగే మాలత్ కవిత చెప్తున్నారు. నాగరాజ్తో సాంబశివరావు.